అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ మార్నింగ్ నుంచి ఈ ఆడవాళ్ళతో తలుచుకుంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ కూడా తీసుకెళ్ళిపోతారు, గుడ్ ఈవినింగ్ కూడా తీసుకెళ్తారు అనమాట. ఎందుకంటే 9:30 స్టార్ట్ చేసింది, 9:30కి స్టార్ట్ చేసిందండి. రెడీ అవుతాం 12:10 అవుతుంది టైం. పిల్లదేం లేదు, పిల్ల సాగు చెప్పమాక. ఇది 3వ చీర. యాక్చువల్లీ పెళ్ళికి వెళ్తున్నామండి దేవునతల. ఒక చీర కట్టింది బాగాలేదని చెప్పేసి, ఇంకో చీర కట్టింది బాగాలేదని చెప్పేసి ముందు ఈ చీర కట్టింది, నాకు నచ్చలా అని చెప్పా, తీసేసి ఈ చీర కట్టింది. ఈ చీరలు ఇయ్యే కదా ఉంది, ఇంకో పెళ్ళి ఉంది బావాది, ఆ పెళ్ళికి వెళ్ళేటప్పుడు కడదామని చెప్పి ఇది కొంచెం కొత్తదని చెప్పి దీని వదిలేసేసి ఈ చీర కట్టింది. 12:10 అయితే చేసింది అనమాట టైం. 25 కిలోమీటర్ల జర్నీ చేయాలి మనం. దేవునతలు అయితే వెళ్తాం అనమాట. పెళ్ళి అక్కడ టైం వస్తే 12:10 అయింది. పెళ్ళి స్టార్ట్ అయిపోయి ఉండిద్ది. ఈ పాటికి భోజనాలు చేస్తానికి వెళ్తున్నాం అనమాట. అది విషయం. మరి అదే నువ్వు చేసింది రోజా, నువ్వు వీడియోలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటావుగా. పెళ్లి కొడుకు గురించి చెబుతున్నానులేండి. ఆ పెళ్లి కొడుకు ఇదిగో మీ అక్కయ్య వాళ్ళ లేటు, నేను ఈ పెళ్లి చూడలేకపోతున్నా. అయిపోయింది, ఖచ్చితంగా అయిపోయింది. భోజనం అయితే చేసి వస్తాం అనమాట. అదండి విషయం. ఇది ఏమైనా చూసుకుంటేనేమో ఎన్నిసార్లు చెప్పింది తెలుసా, ఆమె డ్రెస్ వేసుకోమ్మ తొందరగా వెళ్ళిపోతాం 100 సార్లు చెప్పుండిద్ది కదా. ఎన్నిసార్లు చెప్పా? 5 సార్లు అంట. బయలుదేరా. మధ్యలో మనం ఒక ప్రామిస్ చేసామండి, ఒక వ్యక్తికి ప్రామిస్ చేసాం. ఏమని చేసాం నేను చెప్పాను, నువ్వు అటు వెళ్ళి ఝాన్సీ. ఇంత పెద్దగా చెప్పావు, ఎనకమాలు ఉంటే అంత దూరం వెళ్తే ఏమైంది. ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అని చెప్పానండి సితార్కి. బాపట్లలో ఒక 10 నిమిషాలు కేటాయించి ఐస్ క్రీమ్ తినేసేసి వెళ్ళిపోతాం అనమాట. సాయంత్రం వెళ్ళి పరామర్శించి వద్దాం, బాగుండాలా, బాగా జరిగిందని. చీర బాగానే మారుతావు కదా, మరి అదే కదండి జరిగేది. అవును, చీర అండి చూడండి, బ్యాక్ కెమెరా అని చేసి అమ్మ ఇప్పుడు కాదులే పదమ్మా పద. ఇదండి ఈ చీరను కడతానికి ఎంతసేపు. రోసియా సాయంత్రం వచ్చి పలకరించి వస్తాంలే నిన్ను. ఇదిగోండి పెళ్లి కార్డు ఇక్కడే ఉంది చూడండి. రోసియా బాబు పద్మ. డేట్ చూడండి, 18వ తారీఖు ఆదివారం. ఈరోజే 11:30కి పెళ్ళంట. 12:15 కూడా మేము ఇక్కడే ఉన్నాం. సరే వెళ్తున్నా, ఉంటారు ఇక్కడ. బండితాళం వచ్చేస్తాం, ఆ టైం దాకా ఉండలే పద. చల్లగా ఉందా? చెప్పింది చెయ్యి, వరుసగా ఇన్స్ట్రక్షన్స్ పెట్టు. కార్డు పెట్టు, చిప్ ఉండదు లోపలికి పెట్టు. లెట్టు లోపలికి. సీతారా ఎంత వస్తాయి? నక్కు అక్కడ వచ్చిన చూడు, ఇంగ్లీష్ నక్కు, ఇతరా నక్కు, స్మూత్గా నక్కు. సేవింగ్స్ నక్కు, డబ్బులు నక్కు. ఎంత ఉండేది దాంట్లో? 800 నక్కు ఉండలేవు. కరెక్ట్ నక్కు. ఎస్ నక్కు. పిన్ నంబర్ నక్కు. యాడ నుంచి వస్తే డబ్బులు? ఏం చేశారు మీరు దాన్ని? సీతారా ఏం చేశారు?
మరి ఏం చేస్తా ఆ రకం సౌండ్ వస్తుంది వచ్చిన డబ్బులు రాలేదా అయ్యా వచ్చినాయా తీసుకో రిసిప్ట్ వచ్చింది తీసుకో వచ్చి చూడు రాలేదా నువ్వేం చేసావో దాన్ని పదా ఎంత వచ్చినాయి పదండి అయిపోయింది ట్రాన్సాక్షన్ అయిపోయింది పా సితారా అది ఇంకొకళ్ళు పెట్టి అది అట్టా ఒకతనే ఉండద్ది బోదంటావా ఇప్పుడు పెళ్ళికి వెళ్ళి ఇటే లాగాల ఇక్కడ ఈ గొంతులో ఈ బొక్కలోనే లాగెళ్తుంది తప్ప పిల్లలరా బాబా మంచిదాన్ని చేసుకున్నా తెలియగల దాన్ని ఏమ్మా 300 అయ్యి చూపి ఒకసారి అంతేలే 300 లేదా పదా ఇప్పుడండి టైం లేదు కాబట్టి ఐస్ క్రీమ్ ఇప్పుడు క్యాన్సిల్ రిటర్న్లో వచ్చేటప్పుడు తిందాం ఓకే గాజులా మగపిల్లలు గాజులు వేసుకుంటారు ఇది ఏడన్నా ఏమో నాకేం తెలుసు నీవే చెప్పాలి పదండి 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 డ్రైవర్ ఎప్పుడు డ్రైవరేనండి పైది మొత్తం కొరికేసుకున్నా ఏమవుతుంది అది పడవలాగా ఉంది అది కాదు నా వల్ల కాదు లేదు రావట్లా నిన్న సురేష్ కూతురు పుట్టిగా ఉంది కదండి నా కాదు పట్టక ఇట్లా టైప్లో మా నలుపు కాదు నైట్ పోలేదాన్ని కూడా పని చేయాలి అంటే ఇదే ఫ్రేము నలుపు కాదు అంతకుముందు నేమ్ దగ్గర కొన్నది ఏంటి దగ్గర బాగుంది పులుగు తీసుకోరు నాన్న ఎవరో ఒకరు ఎండాకాలం కదా అది తీసుకోపోవాలి కాదు నాన్న ఎందుకు మసికొట్టుగా తనకి ఇంటికాడ మసికొట్టు 20 రూపాయలు పెట్టుకుంటావా నవ్వుతావు ఎందుకు అదే చేసేది కర్లపల్లిలో కొన్న పూలండి ఎత్తుకొచ్చి పెళ్లి దగ్గరికి వస్తున్నాం అనగా పెట్టుకుంటున్నారు చూడండి ఇప్పుడు ఫ్రెష్గా ఉంటాయనే సితారగాడు బండి దొరకండి ఇప్పుడు దాకా అందుకే మీకు చూపిలే మళ్ళీ మీరు ఏమని అంటారండి ఏం లేదులేండి ఒక చెయ్యి పట్టుకొని వరకట్లా అంటే అంటా ఉంది ఎక్సెలరేటర్ మగపిల్లలకు పూలు పెడతాను నేను ఆడ చూడలే నేను సితారా ఇదిగోండి దేవనూతలు అయితే వచ్చేసాము వెళ్ళి అక్కడ జరుగుతుంది టెంట్ వేసి అక్కడ ఏంది 7 నుంచి కనపడతారా ఇప్పుడేనా వైఫ్ బాగుంది చచ్చింది పో మేమైతే ఏం తిన్న రాలేదండి రోషి బాబు మరి నీ పేరు తల్లి పద్మ రోషి బాబు పద్మ అనే ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఉండువా వెరీ గుడ్ మంచి సమాధానం చెప్పాడు కుమారుడు అదేవిధంగా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను మరి రోషి బాబు నా అబ్బాయిని పద్మ అనే నువ్వు ఈ పురుషుణ్ణి భర్తనుగా చేసుకొని ఇతను మాత్రమే హత్తుకొని ఉందువా తెలివితేటలు ఎక్కువ ఈ అమ్మాయికి కదా వెరీ గుడ్ చాలా సంతోషం మరి ఈ సమయంలో వీళ్ళిద్దరు కలిసి అంగీకారాన్ని తెలిపారు ఇప్పుడు అబ్బాయి తరఫు తల్లిదండ్రులు ఆదాం గారు నాగేంద్రమ్మ అదే తరగా తిరుపాలు రత్తమ్మ గారు అంతా ఆదావండి
కొంత నాగేంద్రం. రోషి బాబు కుమారుడు. రైట్ రైట్. అండ్రా వెంకటేశ్వర్లు. సరస్వతి. సరస్వతి. పెదనాన్న పెద్దమ్మలు అండ్రా వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా మరి సరస్వతి. ఇష్టమే. ఇద్దరికి ఇష్టమేనంట. మాకు ఇష్టమే. వెరీ గుడ్. ఇప్పుడు అబ్బాయి కుడి చేతులు మీరు, అమ్మాయి కుడి చేతులు మీరు కలపండి ఒకసారి. పట్టుకోండి కుడి చేత. ఈ చేయి కొంచెం అట్లా వెనకాలండి. తల్లి కానీ పట్టరా, న్యాయం చేయబట్టుకో. అటు చూడండి. ఓకే ఓకేనా? మీరిద్దరు అట్టగా పట్టుకోండి చేతులు. మీరు వెళ్ళిపోండి సార్. పెళ్లినాటి ప్రమాణాలు చేస్తున్నారు, జాగ్రత్తగా వినాల్సిందిగా మనవి చేస్తున్నా. రోషే బాబాను నేను రోషే బాబాను నేను వినపడతల్లా, గట్టిగా చెప్పాలి. రోషే బాబాను నేను పద్మాను నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలివికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి పద్మాని అలర్ట్గానే ఉన్నాడు. నిన్ను ప్రేమించి సంరక్షితుడకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని సంఘము ఎదుట బంధువుల ఎదుట దేవుని ఎదుట దైవజనుల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. పద్మాను నేను రోషే బాబాను నిన్ను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నా భర్త నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. మనిషికి తాళి పుట్టినాను, మంగళసూత్రం ఇచ్చారా, ఉంగురం. తండ్రి ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పెద్దలుగా కుడి చేయి పైకెత్తారు. సేవకునిగా నేను ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధి ప్రభువా ఈ బిడ్డల మీద నుంచి మీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒకసారి చూడు, ముసుగు పైకెత్తు. యాకోబు ఒకసారి మోసపోయాడు. ఈ అమ్మాయినా ఇది తెలుసా? రైట్, వెరీ గుడ్. పద్మావతిని నిన్ను నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. అంగీకరించు. ఎనుమలు వేస్తా. వేసుకోవద్దా మరి? అవునా? రైట్. ఈ అంగుళికం ద్వారా రోషే బాబాను నిన్ను నా భర్తనుగా అంగీకరిస్తున్నాను. స్వీకరించు. కనపడేట్టు పెట్టమ్మా. పెట్టి అట్లానే పట్టుకో. బంగారు పెట్టు.
కట్టి తలకాయ వంచమంటుంది అమ్మాయి. అనుభవం. రైట్. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో వారు ముందేయండి. ఇది చూడు అసలు ఎట్లా ఉన్నాడు ఏమవుతుంది. ఆ అమ్మాయి కూడా అలాగే ఉంది. వెయ్యండి రా ఎవరో ఒకరు. తగ్గాను నేనే తగ్గాను అంటున్నాడు. పెద్దలుగా కొంచెం తీసి ప్రార్థన చేసుకొని బిడ్డల్ని మీ ముందుకు పంపుతాను. అక్షంతలు పంచిపెట్టండి అమ్మా. ఒకసారి దండ పట్టుకోమ్మా. సంఘ పెద్దలు ఏర్పాట్లు చేయండి. అయ్యా రసీ బాబు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అయ్యా. నేను చెప్పాను నీకు. నిన్ను ఎప్పుడు ఎప్పుడు కాకైతే ఎప్పుడు వచ్చే సాంబార్కి అడిగితే ఒక్కళ్ళం ఏం చేస్తాం చెప్పండి. వాన వచ్చేటట్టు ఉందండి ఫుల్గా. ఈయన ఇక్కడ కూడా ముక్కలు వదిలిపెట్టలేదు నువ్వు ఝాన్సీ. షెట్ పెరుగు నీకు పెరుగు అయిపోతా నాకు తెలియక సాంబార్ వేసేసారు. నీకు పెరుగా కావాలి. ఒక్క నిమిషం ఆగు. ఎక్కడ అయిపోతా నాకు ఒక ముక్క తినమ్మా సాంబార్. సర్లే పొంగు పెట్టి చదివింపులు రాస్తాను చూడండి ఝాన్సీ. ఏది కదలతల్లా సితార కదిలేస్తుంది నన్ను. సితార వదిలేసారు నేను. రాజా ఏం రాజా జోగానిల్ కుమార్ 5 మళ్ళీ సరిగ్గా ఓ రాయరా పొంగు పెట్టి చదివింపులు రాస్తా. నేను ఆడ చూడలేదండి బాబు నన్ను. రాజా మంచిది డబ్బులు ఈ ముందు ఇగో. ఏం సంగతిలో హ్యాపీ మ్యారేడ్ లైఫ్. రేపు చూసి నువ్వు కామెంట్ పెట్టాలి నువ్వు వీడియో కింద. సరే బాబా. సరే బాయ్. ఏం ఝాన్సీ వెళ్దామా? ఆడుకోవచ్చా? ఇచ్చిన మాట ప్రకారం ఐస్ క్రీమ్ తీసుకొచ్చానండి ఎక్స్ట్రా వ్యక్తితో సహా. అదండి లోపలికి. మా అమ్మ కూడా వచ్చిందండి పెళ్ళికి. ఆటో ఎక్కువ వచ్చిందనమాట. ఇక వచ్చేటప్పుడు కలిసి వచ్చాం. ఐస్ క్రీమ్ ఇప్పించి వాళ్ళకి బయలుదేరుతాం. మేడం ఆర్డర్ చేయండి. ఏం కావాలి ఆర్డర్ చేసి తర చూసి ఇక్కడ చూసి బైక్ తగులుతుందని అక్కడ ఉన్నాయి చూసి సితారా నీకేం కావాలో అది చెప్పు వాళ్ళకి. అక్కడ చదివి చెప్పు. ఏంది అది చదువు చెప్పు. తెలీదా? చూడు నట్స్ అని ఉంది. ఇదిగో క్యారమల్ నట్స్. ఇంకొకటి నట్టి డిలైట్. ఇదే నట్టి డిలైటెడ్ క్యారమల్ నట్స్ తీసుకుందాం రోజు. అవి 2 చదువుదామా? అవి 2 అంతే. ఇదిగోండి మేము ఆర్డర్ చేయబోయేది క్యారమల్ నట్స్. ఇవి నట్టి డిలైట్ అంటే లాస్ట్ టైం తిన్నామండి, బాగున్నాయి. అందుకని చెప్పి అదే ఆర్డర్ చేద్దాం మళ్ళీ. ఏది కావాల్సిందా? బట్టల మీద పడేసుకోబాకమ్మా. ఇది తిని చెప్పు బాగుందో లేదో.
ఎందుకు కమ్మ చేతితో రాకుండా తినొచ్చు కదా, జనం ఉన్నారా లేకపోతే అట్టగా తినేదా అన్నం అన్నట్టు. అంతే మరి. నేను ముక్కు పెట్టు, మీరు నడవలేదు. ఒక ముక్కు పెట్టా, మీ ఇద్దరు ఏమిటాయిగా. నట్టిడి పెట్టి బాగుంది ఇది. మార్చుకున్నాం ఇద్దరమే. నీకు ఎక్కువ ఉంది, మీ నాన్న తక్కువ ఉంది. అమ్మా తక్కువ ఉంది. ఎంత ఇది తక్కువ ఉంది. తిరిగి అదే పెట్టు. బాగా అస్సలు వద్దు, అయిపోతుంది. అయిపోతుంది నాకు ఎత్తున్నా వద్దులే. అమ్మా పెద్ద ప్లానే ఇది. సుధాకర్ అయిపోతుంది, ఎక్కడ పోతున్నా నేను అసలు ఇంటికి తీసుకెళ్ళాలి దాన్ని జాగ్రత్తగా. అదండి కంప్లీట్ అయిపోయింది. ఐస్ క్రీమ్ పర్యాంతరం ఇది అంటారుగా, అదంతా ఎందుకు అమ్మాయి, ఐస్ క్రీమ్ తింటాం అయిపోయింది. చేతులు కడుక్కోవాలి నువ్వా, వెళ్ళిపో వెనకాల ఉంది పో. జాగ్రత్త పడుతుంది సార్. నువ్వు పదం ఆటో ఎక్కి మరి. ఆయన ముందు ఎట్ట తాగుతున్నాడటవా, ఎవరైనా అట్టగా తాగుతారు ముందు. అట్ట చెప్పు ఎక్కడ తాగుతున్నాడు, ఎట్ట తాగుతున్నాడు అంటే ఎదురు నోటితో తాగుతాడు ఎవరైనా. సరే సరే పదం మరి. సీతారా డ్రమ్లోకి ఎక్కుతుంది ఇట్లా. చెవులి కనపడి అంటే చూస్తానికి వెళ్ళిందండి ఏమో. ఆయన అడుగు ఝాన్సీ కూడా టాటా గురించి పోయిందండి. చూడండి ఒక ఆడవం అవుతుంది ధైర్యంగా, గ్రేట్. ఏ ఝాన్సీ వచ్చి చూపిద్దాం. ఝాన్సీ ఓయ్ రా రా వెళ్దాం రా. వద్దులే రామ్మ, నువ్వు ఎక్కడికి వెళ్ళాక పోయి వేసి నువ్వు రామ్మ వద్దురా. తోలుతావా ఆట నువ్వు కూడా? అదే నువ్వు కూడా తోలుతావా? తొలగొడతా ఎందుకు? ఆట తోలుతారు ఆడవాళ్ళు, గ్రేట్ ఉమెన్. వెళ్దాం పద, బాగాలేదు అయ్యి. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, ఇగో తెచ్చుకో 20 రూపాయలు. దీంట్లో ఏమన్నాయి గోంగారులో అలసిపోయి ప్రయాణం చేసి లైట్ లేపు ఇంట్లో వెళ్ళి మొత్తం. గోంగూర కొంటే కవర్ ఇయనన్నారంటండి. పచ్చిమిరకాయలు ఇవన్నీ దీంట్లో వేయించుకొచ్చింది. చీయ ఏదేం సీతారా ఈరోజు పెళ్లిలో తిన్నదేంది? నిజంగా చెప్పు, ఎన్ని ముక్కలు వచ్చి నీకు? సీతార గాడికి ఒక ముక్కే వచ్చిందండి. అంటే హడావిడి కదా భోజనాల్లో, ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ వచ్చింది. అట్టనే ఝాన్సీకి ఎక్కువ ఏమైనా వచ్చిందా అంటే నీకెంత వచ్చింది? నీకు ఒళ్ళు పగిలింది. 2 వచ్చినాయి నాకు, 2 కూడా. అదండి విషయం. ఆ ఒక్క మొక్కకే ఈ ఒక్క మొక్కకే పరిహారం ఏందయ్యా అంటే 100 రూపాయలు చికెన్ తీసుకొచ్చాం అనమాట వచ్చేటప్పుడు. ఇదిగోండి, అక్కడి నుంచి అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది. అమ్మా చేయిందా అంటుంది. అదండి విషయం. అట్లా జరిగిందండి మన పెళ్ళి ప్రయాణం. వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రోసియా, నీకు మా చెల్లెలకు కూడా. ఇందాక యాక్చువల్గా ఏం చెప్పానంటే మా చెల్లెలకే చెప్పా, పిల్లోడు జాగ్రత్త అమ్మ బాగా చూసుకొని. ఇప్పుడు వీడియో పూర్వకంగా నీకు చెప్తున్నా, మా అమ్మాయిని బాగా చూసుకో. అదనమాట సంగతి. ఉంటానండి వీడియోకి తింటే. బాయ్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. బాయ్ చెప్పు, క్యాకే బాయ్ అని.
బాయ్.